వెల్కమ్ టు తిరంగా టీవీ. ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లాలో ఒక హిందూ బాలికని కొందరు ముస్లిమ్స్ కిడ్నాప్ చేసి రేప్ చేసి ఆపై ఆమెను ఇస్లాంలోకి మార్చారు. ఈ కేసులో 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మొత్తం సంఘటన మార్చి 5 నుండి ప్రారంభమైంది. ఫతేపూర్ కి చెందిన బాలికని హసీన్, నవాబ్, ముఖ్తార్ అనే ముగ్గురు అబ్బాయిలు కారులో కిడ్నాప్ చేసి కౌసాంబికి తీసుకువెళ్లి సన్నో అనే మహిళ ఇంట్లో ఉంచారు. ఆ తర్వాత వారు ముగ్గురు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. సన్నో కూడా వారిని రేప్ చేయవద్దని తప్పని చెప్పకపోగా రేపిస్టులకు ఉండడానికి ఇల్లు ఇచ్చి సాయం చేసింది. ఆ తర్వాత ఆ బాలికను ఫతేపూర్ కి తీసుకువచ్చి మరో అబ్బాయి ఖలీల్ ఇంట్లో హౌస్ అరెస్ట్ చేశారు. హసీన్ అక్కడ కూడా చాలా రోజులు ఆమెపై అత్యాచారం చేసి ఎవరితోనైనా ఏదైనా చెప్తే రెడ్ లైట్ ఏరియాకు అమ్మేస్తానని బెదిరించాడు. భయంతో ఆ అమ్మాయి మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత హసీన్ అతని ఫ్రెండ్స్ ఆ అమ్మాయిని ఒక మౌల్వీ ఇంటికి తీసుకువెళ్లి ఆమెను బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు. ఆ మౌల్వీ ఆమెకు ముస్లిం పేరు పెట్టి ఇప్పుడు ఆమె ముస్లిం అమ్మాయి అని చెప్పాడు. ఆ అమ్మాయి నిరాకరించింది, కానీ బెదిరింపులకు భయపడింది. ఆ తర్వాత కొన్ని నెలలు ఆ అమ్మాయిని హసీన్ తన ఇంటికి తీసుకువెళ్లి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమెను వేధించాడు. ఈ బాధలను భరించలేక ఆ అమ్మాయి టైం చూసుకుని పారిపోయి జరిగినదంతా తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో దీనిపై ఘాజీపూర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. రేప్ చేయబడిన బాలిక కంప్లైంట్ ఆధారంగా 14 మందిపై పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. ఇందులో హసీన్, నవాబ్, ముఖ్తార్, ఖలీల్, సన్నో, మౌల్వీ సహా అనేక మంది పేర్లు ఉన్నాయి. ఈ కేసుపై ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని, కొందరి నిందితులను పట్టుకున్నామని, మరికొందరు పరారీలో ఉన్నారని స్టేషన్ ఇన్ఛార్జ్ హర్నాథ్ సింగ్ చెప్పారు. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.